హాయ్ హలో వెల్కమ్ టు స్టడీ వైబ్ తెలుగు ఛానల్. సో మనం ఈ వీడియోలో 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో డే 3 ది పర్ఫెక్ట్ యూజ్ ఆఫ్ యామ్ ఈజ్ ఆర్ ఈ మూడు ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ నేర్చుకున్నాం యామ్ ఈజ్ ఆర్కి. అలాగే ఇక్కడ పర్ఫెక్ట్ యూజ్, నెగిటివ్ పాజిటివ్ సెంటెన్సెస్ అన్నీ పూర్తిగా తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం ఓన్లీ ఐ అనేది యామ్ అనేది ఓన్లీ ఐ పక్కనే వాడతామని తెలుసుకున్నాం. మళ్ళీ ఓన్లీ ఈజ్ అనేది సింగులర్ ఫామ్లకే హీ, షీ, ఇట్ వాటికే వాడతామని తెలుసుకున్నాం. అలాగే ఆర్ వచ్చేసి ఓన్లీ ఫ్లూరల్కే వాడతామని తెలుసుకున్నాం. అలాగే మనము యు అనేది ఓన్లీ యు పక్కన ఈజ్ రాదు, ఓన్లీ ఆర్ వస్తుంది. కాకపోతే యూని నీవు అనొచ్చు, మీరు అనొచ్చు. ఇలా అన్నా సరే యు అనేది ఓన్లీ ఆర్ పక్కనే వాడతాము, యూకి ఈజ్ యాడ్ అవ్వదు. సో నెక్స్ట్ పర్ఫెక్ట్ యూజ్ ఆఫ్ యామ్ ఈజ్ ఆర్లో ఫస్ట్ ఐ యామ్ ఏ ఇంజనీర్, నేను ఇంజనీర్ని. ఐ యామ్ నాట్ ఏ ఇంజనీర్, నేను ఇంజనీర్ కాదు. పాజిటివ్ ఏమో ఐ యామ్ ఏ ఇంజనీర్ అంటాం, పాజిటివ్ కాకపోతే ఐ యామ్ నాట్ ఏ ఇంజనీర్ అంటే నెగిటివ్ చెప్పాలంటే ఓన్లీ నాట్ యూజ్ చేస్తే సరిపోద్ది, సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ హీ ఈజ్ నాట్ ఏ ఇంజనీర్, అతను ఇంజనీర్ కాదు. హీ ఈజ్ ఏ ఇంజనీర్, అతను ఇంజనీర్. ఓన్లీ నాట్ యాడ్ చేస్తే నెగిటివ్ ఫామ్ అవుద్ది. నెక్స్ట్ షీ ఈజ్ నాట్ ఏ ఇంజనీర్, ఆమె ఇంజనీర్ కాదు. షీ ఈజ్ ఏ ఇంజనీర్, ఆమె ఇంజనీర్. నెక్స్ట్ ఒక పేరు రామ్ ఈజ్ నాట్ ఏ ఇంజనీర్, రామ్ నా ఇంజనీర్ కాదు. రామ్ ఈజ్ ఏ ఇంజనీర్, అతను ఇంజనీర్. ఇలాగ సమ్ పేర్స్. అలాగే హీ, షీ, నేమ్స్ అండ్ ఇట్, దట్, దిస్. ఇట్ అంటే ఇది లేదా అది, సందర్భం బట్టి మాట్లాడతాం. దట్ అనేది అది, దిస్ అంటే ఇది. సో ఇవనేది ఆబ్జెక్ట్స్, ఇవనేది సబ్జెక్ట్స్. ఒకసారి మళ్ళీ చెప్పుకోవాలంటే ఇక్కడ మీరు యామ్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఐ పక్కన యామ్ వస్తుంది, అదే నెగిటివ్ అయితే యామ్ నాట్ ఏ వస్తుంది. హీ పక్కన ఈజ్ నాట్ ఏ వస్తుంది నెగిటివ్ అయితే, పాజిటివ్ అయితే హీ ఈజ్ ఏ వస్తుంది. సో అలాగా ఐకి యామ్, హీ, షీ, ఇట్కి ఓన్లీ సింగులర్ కాబట్టి ఈజ్ వస్తుంది. అలాగే ప్లూరల్ అయితే ఆర్ వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలాగే మనం వస్తువులని ఆబ్జెక్ట్స్ అంటాం, మనుషుల్ని సబ్జెక్ట్స్ అంటాం. సో వస్తువులు అనేది వచ్చేసి ఇట్ ఈజ్ ఏ గుడ్ పెన్, ఇట్ ఈజ్ నాట్ ఏ గుడ్ పెన్, అది గుడ్ పెన్ లేదా గుడ్ పెన్ కాదు. ఇట్ ఈజ్ ఏ గుడ్ బుక్, అది గుడ్ బుక్. ఇట్ ఈజ్ నాట్ ఏ గుడ్ బుక్, అది గుడ్ బుక్ కాదు. నెక్స్ట్ దట్ ఈజ్ ఏ గుడ్ పెన్, అది మంచి పెన్ను. దట్ ఈజ్ నాట్ ఏ గుడ్ పెన్, అది మంచి పెన్ కాదు. నెక్స్ట్ దట్ ఈజ్ నాట్ ఏ గుడ్ పెన్, అది గుడ్ పెన్ కాదు. దట్ ఈజ్ ఏ గుడ్ పెన్, అది గుడ్ పెన్. సో ఇవనేది ఆబ్జెక్ట్స్, ఇవనేది సబ్జెక్ట్స్. మెయిన్ అవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్ ఎక్కడ ఎలా యూజ్ చేస్తామో తెలుసుకుందాం. సో సబ్జెక్ట్స్ వచ్చేసి వి, యూ, దే. వేర్ కాంప్లిమెంట్ ఆబ్జెక్ట్. సో వీఆర్ నాట్ ఇన్ ది పార్టీ, మేము పార్టీకి రావట్లేదు. నెక్స్ట్ యు ఆర్ నాట్ పార్టీ, మీరు పార్టీకి రావట్లేదా. యు ఆర్ ఇన్ ది పార్టీ, మీరు పార్టీకి ఉన్నారా. నెక్స్ట్ దే ఆర్ నాట్ ఏ పార్టీ, దే ఆర్ ఇన్ ది పార్టీ. నెక్స్ట్ ఆల్ మెంబర్స్ అంటే ఎవరైనా, వాళ్ళు ఒక గ్రూప్ని ఆల్ మెంబర్స్ అంటాం. వాళ్ళు పార్టీకి వచ్చారు, వాళ్ళు పార్టీకి రాలేదు. సో దట్ ఈజ్ కాల్డ్ ఆర్ యూజ్. మనం ఆర్ ఓన్లీ ప్లూరల్ వాటికే వాడతాం, సింగులర్కి వాడడం. ఈజ్ అనేది సింగులర్కే వాడతాం. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఐ పక్కన ఓన్లీ యామ్ వస్తుంది, అలాగే సింగులర్ పక్కన ఓన్లీ ఈజ్ వస్తుంది, అలా ప్లూరల్ పక్కన ఓన్లీ ఆర్ వస్తుంది. సో అది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే దీస్, దోస్, ఆల్ బిస్కెట్స్ అంటే ఇవి ఆబ్జెక్ట్స్. ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు, ఆల్ బిస్కెట్స్ పెట్టుకోవచ్చు, ఆల్ బుక్స్ పెట్టుకోవచ్చు, సంథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఓన్లీ ప్లూరల్ మాత్రం పెట్టాలి. సో దీస్ ఆర్ నాట్ ఫ్రెష్ వెజిటేబుల్స్, ఇవి ఫ్రెష్ వెజిటేబుల్స్ కాదు. దీస్ ఆర్ ఫ్రెష్ వెజిటేబుల్స్, ఇవి ఫ్రెష్ వెజిటేబుల్స్. నెక్స్ట్ దోస్ ఆర్ నాట్ ఫ్రెష్ వెజిటేబుల్, దోస్ అంటే అవి లేదా వాటి, దీస్ అంటే ఇవి లేదా వీటి. నెక్స్ట్ అవి
ఫ్రెష్ వెజిటేబుల్స్ కాదు. దోస్ ఆర్ ఫ్రెష్ వెజిటేబుల్స్, అవి ఫ్రెష్ వెజిటేబుల్స్. నెక్స్ట్ ఆల్ బిస్కెట్స్ ఆర్ ఫ్రెష్ సంథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన సెంటెన్స్ ఫార్మేషన్. సో మీరు కూడా ఇలాగా సెంటెన్సెస్ ఫామ్ చేసి అవి కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ క్లాస్లో వొకాబులరీ ఎక్సర్సైజెస్ చెప్పుకుందాం. సో వాటిని బట్టి మీరు ఓన్గా క్రియేట్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.